Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. రీసెంట్గా తెలంగాణ లోపల చాదర్ఘట్ లోపల ఒక 20 మంది బంగ్లాదేశీ మహిళలను అరెస్టు చేశారని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది కదా. ఒక్కొక్క కాలనీ లోపలనే 20 మంది బంగ్లాదేశీలు అక్రమంగా వచ్చిండ్రంటే ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది అక్రమంగా చొరబాటు జరిగిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోతుంది. ఏమైందంటే ఢిల్లీ లోపల రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా. ఢిల్లీ షాహీన్బాగ్ పరిసర ప్రాంతాల్లో తిష్టవేసినటువంటి బంగ్లాదేశీలందరినీ అక్రమంగా వలస వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ అందరినీ అక్కడ నుంచి తరిమేస్తున్నారు కదా. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. మరి వాళ్ళందరికీ రహదారిలాగా మారిందని చెప్పొచ్చు. ఏది మన కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకే ఇప్పుడు అందరూ అక్కడ నుంచి ఇక్కడికి బంగ్లాదేశీలు అక్రమంగా వస్తున్నారు. దానికి రానికి కారణం కూడా ఉంది, రీజన్ ఉంది. ఏమవుతుందంటే తెలంగాణ లోపల ఏఐఎంఐఎం పార్టీ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి యొక్క ముస్లిం కార్పొరేటర్ల యొక్క ఆధ్వర్యం లోపల వచ్చేటువంటి వారికి ఆధార్ కార్డు ఇప్పించి స్థానికంగా వాళ్ళకు గుర్తింపు పత్రాలు ఇప్పించడం వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విషయం వాస్తవం. ఇది పిల్లి కళ్ళు మూసుకొని పాల్దాగినటువంటి సామెత ఉంది కదా, ఇది కూడా అంతేవరకు సమంజసం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా అంతే, ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి ఈ విధంగా జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాలకు వలస వస్తారు. అక్కడ నుంచి తన్ని తలగేస్తే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉంటారు. ఒక చాదర్ఘట్ ప్రాంతం లోపలనే 20 మంది బంగ్లాదేశీలు దొరికితే మరి త్రూఅవుట్ హైదరాబాద్ లోపల ఎన్ని వేల మంది వచ్చి ఇక్కడ తిష్ట వేసినారో అర్థం చేసుకోండి. ఈ వచ్చినటువంటి వారికి స్థానికంగా ఉన్నటువంటి యొక్క ముస్లిం కార్పొరేటర్స్ వాళ్ళకి ఆశ్రయం కల్పించడము, అదేవిధంగా ఫస్ట్ వాళ్ళకి ఆధార్ కార్డు సంబంధిత గుర్తింపు ధృవపత్రాలు ఇప్పించడం వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకే ఉంటుంది కదా. ఎట్లయితే బెంగాల్లో జరిగిందో ఇప్పుడు అదే సంఘటన కర్ణాటక లోపల మన తెలంగాణ లోపల జరుగుతుంది. బెంగాల్లో ఇప్పటికీ 40% ముస్లిం జనాభా అయ్యింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే దేశం లోపల మొదటి హిందూయేతర ముఖ్యమంత్రి ఏర్పడేటువంటి రాష్ట్రం బెంగాల్. చూడండి, రానున్న ఎలక్షన్స్ లోపల ఈ మమతా బెనర్జీ చేసేటువంటి నిర్వాకానికి ఇది పరాకాష్ట అని చెప్పొచ్చు. అక్కడ 40% మంది ముస్లిమ్స్ అయ్యారు, మైనార్టీలు. అంటే లెక్క ప్రకారము 22% కంటే ఎక్కువగా ఉంటే మైనార్టీ హోదా తీసేయాలి, కానీ తీసేయట్లేదు కదా. మన దగ్గర ఉన్నటువంటి ఒక ఈ రాజకీయ నాయకుల అసమర్థత వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి ఒక మతాన్ని, ఒక రిలీజియన్ను కించపరచనీకే చేసేటువంటి వీడియోస్ కావు. యాక్చువల్గా ఉన్నటువంటి ఫ్యాక్ట్ను చెప్పడం జరుగుతుంది ఇక్కడ, అంతే. ఎందుకంటే మన ఇండియా ధర్మసత్రం కాదు కదా, ఉన్నటువంటి రీసోర్సెస్ మనకే సరిపోవట్లేదు. ప్రపంచం లోపల నెంబర్ 1 జనాభా విషయంలో కూడా వరల్డ్లో నెంబర్ 1 ఉన్నాం కదా. మన రీసోర్సెస్ మనకు సరిపోయినప్పుడు పక్క దేశం నుంచి వలస వచ్చినటువంటి వలసవాదులకు కేవలం వాళ్ళు ఇక్కడికి వచ్చి మన రీసోర్సెస్ వాళ్ళకు అనుభవిస్తారు కదా. కానీ వాళ్ళు వేసేందంటే ఓట్లు ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే ఎవరికి వేయాలో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అయోధ్య డివిజన్ కాన్స్టిట్యూన్సీ లోపల 100% ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నటువంటి రాంపూర్ ఏరియా లోపల వాళ్ళకి ఇండ్లు ఇచ్చి రుణ సౌకర్యం కల్పించి అన్నీ చేస్తే కూడా ఒక్క ఓటు వాళ్ళది ఆడ. అంటే వాళ్ళ కమ్యూనిటీ లోపల ఒక యూనిటీ ఉంది. దీన్ని ఏంటంటే చెప్పేది, వాళ్ళ కమ్యూనిటీ లోపల ఒక యూనిటీ, మన కమ్యూనిటీ లోపల యూనిటీ లేదు. ఇప్పుడు ఢిల్లీ నుంచి, ముంబై నుంచి అక్కడ అక్రమంగా వచ్చేటువంటి బంగ్లాదేశీయులను అక్కడ ఉండకుండా బుల్డోజర్ ద్వారా వాళ్ళు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న నివాస ప్రాంతాలను మొత్తం తొలగిస్తున్నారు కదా. వాళ్ళు మొత్తం వచ్చేది కర్ణాటకకు, తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ లోపలికి ఇప్పటికే 50 లక్షల జనాభా, అంటే తెలంగాణ వ్యాప్తంగా 50 నుంచి 60 లక్షల జనాభా ఉంది. పాపులేషన్ని పెంచుకొని రాజ్యాధికారాన్ని చేజిక్చిన విధంగానే వాళ్ళు ఆలోచన చేస్తారు తప్పని రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయరు. ఒక్కసారి పరిపాలన మొత్తం వాళ్ళ చేతకి వెళ్ళిపోతే తద్వారా ఏం జరుగుతుందో ఆ విషయం కళ్ళు మూసుకొని పిల్లి పాదాదన్నటువంటి సామెతను అనుసరించి తెలంగాణ లోపల ఇప్పుడు వలసలు ప్రారంభమైనాయి. దీన్ని అరికట్టాలి. మీ ఉన్నటువంటి ప్రాంతం లోపల ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పోలీసులకు వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. చెప్పాను కదా, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లే దీనికి మూలకారకం అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ వాళ్ళ గుర్తింపు ధృవపత్రాలు ఇప్పిస్తున్నారు. ఎట్లయితే వెస్ట్ బెంగాల్ లోపల ఒక సర్పంచ్ రీసెంట్గా కోర్టులో కేసు ఫైల్ అయింది కదా, వెస్ట్ బెంగాల్లో కలకత్తా డివిజన్ మన ఏరియా లోపల. తను కోర్టులో ఒప్పుకుంది ఏమంటే, నేను బంగ్లాదేశ్లో ఉంటే నాకు ధృవపత్రాలు, ఆధార్ కార్డు, సంబంధిత ఎలక్షన్స్ కార్డు ఇవన్నీ పోస్ట్లో వచ్చినాయి. అతనికి పోస్ట్లో వచ్చినాయంట, ఇక్కడ నుంచి అటు పోస్ట్లో పోయినాయంట. అంటే ఎంత దీని వెనక నడుస్తుందో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఇదే అనమాట. మీకు ఈ విషయం ఇప్పుడు అర్థం కాదు.
స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలపైన దెబ్బ పడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు అనేక రకాలుగా ఇబ్బందులు వస్తాయి. విదేశీయులు ఎవరైనా సరే మన ఇండియా లోపల సత్రంలా వచ్చి ఉండినట్టు ఉంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎక్కువగా అయినాయి. బెంగళూరులో, బాంబేలో, ఢిల్లీలో, ఈవెన్ ఇప్పుడు సౌత్ స్టేట్లో కూడా ఇది యొక్కది మెల్లమెల్లగా పాకుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, హైవే ద్వారా దారులు మొత్తం ఓపెన్ అయిపోయినాయి. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య ఆధ్వర్యంలో కూడా ఇదే పని చేస్తారు. ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంచి కొత్త వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళపైన నిఘా ఏర్పాటు చేయాలి. వీళ్ళు ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చినా ఒక బాంబు పెట్టమంటే పెడతారు. స్థానికంగా వాళ్ళదేం పోతుంది చెప్పండి. స్థానికులకే కదా ఎంత ప్రాబ్లమ్స్ ఏర్పడేది. స్థానికేతరులు వచ్చి ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు దేనికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. మన సంపద, మన వ్యవస్థ నాశనం అయిపోతుందో ఆలోచన చేస్తారు. కానీ స్థానికేతరులు వలస వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఏమీ ఆలోచన చేయరు. ఏ పని చేయనీకైనా సిద్ధంగా ఉంటారు. రోడ్ల పక్కన ఉండే పంచర్ దుకాణాలకు కొత్త వెలుస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ చిన్న దర్గాలు అవన్నీ చాలా వెలుస్తున్నాయి కదా. ఇదంతా ఢిల్లీ, షాహీన్బాగ్, ఇప్పుడు ముంబై నుంచి, బెంగళూరు నుంచి వచ్చినటువంటి చాలామంది ఈ యొక్క బంగ్లాదేశీలే వీటిని ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ వీళ్ళు ఇక్కడికి వచ్చి ముందు చేసేది ఏంటంటే ఆధార్ కార్డు తీసుకొని స్థానికంగా ఓటు హక్కును సంపాదించుకోవడం. తద్వారా ఎవరికి లాభం పొందుతుందో, ఎవరు లాభం పొందుతున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకొని సత్వరంగా ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసు వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దీన్ని అరికట్టాలి. అరికట్టకపోతే రానున్న కాలంలో కూడా చాలా గడ్డు పరిస్థితి